హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ రాజీ. డిఎస్సి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. చాలామంది ఎదురు చూస్తున్నారు కదా రెస్పాన్స్ షీట్స్ ఎప్పుడు వస్తాయని, అదొకటి చెప్తాను. తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్స్, మార్నింగ్ సెషన్స్ ఎలా ఉంటున్నాయి, ఎవరికి కష్టంగా ఉంటున్నాయి, ఈవెన్ ఎస్జిటి అయినా, అసిస్టెంట్ అయినా, టీజీటీ అయినా ఎవరికి టఫ్గా వస్తున్నాయి అదొకటి చెప్తాను. నార్మలైజేషన్ ఎవరికి నష్టం, ఎవరికి లాభం అదొకటి చెప్తాను. కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అసలు ఆ డిఎస్సి అనేది పెద్ద మహాయజ్ఞం. మహాయజ్ఞం ఎందుకు అంటున్నానంటే 5 ఇయర్స్, 7 ఇయర్స్, ఇప్పుడైతే 7 ఇయర్స్ అయింది, కంప్లీట్ అయింది. 7 ఇయర్స్గా ఒకే దాని మీద ఫోకస్ చేస్తూ వేరే వేరే ఎగ్జామ్స్ పెట్టినా కానీ ఫోకస్ అనేది ఉండదు. కేవలం డిఎస్సి మీద మాత్రమే ఫోకస్ పెట్టుకొని నాలాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు 80% మంది ఉంటారు. 70 to 80% మంది. ఒక 20% మంది మాత్రమే ప్రైవేట్గా జాబ్ చేస్తూ చదివేవాళ్ళు. అలాగే ప్రైవేట్గా జాబ్ చేసిన సీరియస్గా చదువుతారు కొంతమంది జనరల్గా చదువుతారు, కొంతమంది ఏంటంటే ఫ్రెషర్స్ ఉంటారు, కొంతమంది ఏదో చూద్దాం ఎగ్జామ్ అని రాసేవాళ్ళు 20% ఉంటారు అంతే. 80% మాత్రం కష్టపడే వాళ్ళే ఉంటారు డిఎస్సికి. 7 ఇయర్స్గా ఎదురు చూస్తున్నది 45 డేస్లో ఇస్తున్నానని చెప్పి 45 డేస్లో ఇచ్చి పడేశాడు. మరి రిజల్ట్ అనేది ఎలా వస్తుందో భయమే, అందరికీ భయంగానే ఉంది. రెస్పాన్స్ షీట్స్ కోసం ఎదురు చూస్తున్నారనమాట. అది ఎప్పుడు వస్తుంది అంటే ఫ్రైడే వస్తుందంట. అందరివి రెస్పాన్స్ షీట్స్ కూడా ఫ్రైడే వస్తుందని చెప్తున్నారు. అప్పటి వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. ఇక్కడ ఏంటంటే నేను డిఎస్సి అయితే 3 times రాశాను. ఎందుకు అన్నిసార్లు రాశారంటే, ఫస్ట్ టైము 2008లో జస్ట్ ఫ్రెషర్గా ఉన్నాను నేను, అప్పుడు రాశాను. అప్పుడు జస్ట్ మిస్ అయింది. ఆ మిస్ అవ్వడమే నాకు ఇప్పటి వరకు తీసుకొచ్చింది. మధ్యలో రాసినవి సరిగ్గా రాయలేదు నేను. మ్యారేజ్ అవ్వడం, పిల్లలు పుట్టడం, అలాగే రకరకాల కండిషన్స్ వల్ల సరిగ్గా రాయలేదు. మళ్ళీ ఇప్పుడు అంత కష్టపడి రాశాను. మరి రిజల్ట్ అనేది చూడాలి ఇంకా. అయితే ఎస్ఏ బయాలజీ నేను టీజీటీ రాశాను. అదే మార్నింగ్ సెషన్ అనేది కొంచెం బాగుంటుంది. నేను ఆఫ్టర్నూన్ సెషన్ రాశాను బయాలజీ. మార్నింగ్ సెషన్ వాళ్ళు మా ఫ్రెండ్స్ చెప్పారనమాట, నా మాటలు కాదు ఇవి. నా ఫ్రెండ్స్ చెప్పారు, ఇలాగా మా పేపర్ బాగానే ఉంది, మీ పేపర్ కొంచెం టఫ్ ఉన్నట్టుంది, నాకు తెలిసిన వాళ్ళు రాశారు రాజీ, నీలాగే కొంచెం టఫ్గా ఫీల్ అవుతున్నారు అని వాళ్ళ మాటల్లోనే నేను తెలుసుకున్నా. సో లేదంటే వాళ్ళ పేపర్ నాకు తెలియదు కదా. సో ఆఫ్టర్నూన్ సెషన్ అనేది కొంచెం టఫ్గానే వచ్చింది మార్నింగ్ సెషన్ మీద. మరి నార్మలైజేషన్లో ఏమవుతుందో చూడాలి. 2 సెషన్లే కదా. నార్మలైజేషన్ అంటే టాపర్స్ని బట్టి చేస్తారంట. కాకపోతే వాళ్ళకి ఏం తగ్గిపోవు అంతగా, మీకు వచ్చిన వాళ్ళకి ఏం తగ్గిపోవు, కానీ ఈ రాని వాళ్ళకి మాత్రం కొంచెం పెరుగుతాయి అన్నమాట. టఫ్గా ఉన్న వాళ్ళకి కొంచెం పెరుగుతాయి. అది మీరు రాని వాళ్ళకి మీకు తగ్గమని మేము అడగం, కానీ టఫ్గా ఉన్న వాళ్ళకి డెఫినెట్గా పెంచే తీరాలి. ఎందుకంటే అసలు ఒకే పేపర్ ఇచ్చుంటే గొడవే ఉండేది కాదు. ఒకే జిల్లా ఒకే పేపర్లా ఉంటే గొడవే ఉండేది కాదు. అప్పుడు ధర్నాలు చేశారు. అలా పెట్టిచ్చుంటే పోయేది. కానీ ఇలా పెట్టడం వల్ల డెఫినెట్గా కొన్ని సెషన్ వాళ్ళు డౌన్ అవుతున్నారనమాట. చాలా లాస్ అవుతారు. అదే ఎస్జిటి వాళ్ళైతే చాలా బాధపడుతున్నారు. 13th ఆఫ్టర్నూన్ రాసిన వాళ్ళు. అలాగే చాలామంది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నేను మార్నింగ్ రాశాను. అది ఈజీగానే అనిపించింది నాకు. అంటే ఈజీ అంటే పర్లేదు, క్వాలిఫై అవుతానేమో అనిపిస్తుంది మరి నాకు గుర్తున్న క్వశ్చన్స్ని బట్టి. కానీ ఆఫ్టర్నూన్ మా సిస్టర్ రాశారు, నా ఫ్రెండ్ రాశారు, చాలామంది రాశారు. ఆఫ్టర్నూన్ టఫ్గా ఫీల్ అయ్యారు అదే రోజు. అందువల్ల నేను చెప్తున్నాను అనమాట, ఆఫ్టర్నూన్ సెషన్స్ అనేవి ఎస్జిటి అయినా, అసిస్టెంట్ అయినా, టీజీటీ అయినా మార్నింగ్ మీద టఫ్గా వస్తున్నాయి. అదొకటి గుర్తుంచుకోండి. నార్మలైజేషన్లో ఆఫ్టర్నూన్ వాళ్ళకి మ్యాక్సిమం 98% మార్కులు కలిసే అవకాశం అయితే ఉంది. అది గుర్తుపెట్టుకుని కొంచెం హ్యాపీగా ఉండండి, కొంచెం ధైర్యంగా ఉండండి. రెస్పాన్స్ షీట్స్ ఫ్రైడే వస్తాయి కాబట్టి మీకు ఒక అంచనా వచ్చేస్తుంది. ఇప్పటికే ఎదురు చూస్తున్నాం, అలాగా బయాలజీ ఎప్పుడో పెట్టేశాడు, ఆ కీ ఇచ్చేసి తీరాలి, కానీ టెక్నికల్ ఇష్యూ ఉందంట, దానివల్ల షీట్ రావట్లేదు. సో వస్తాయి ఫ్రైడే, అందరితో పాటు బయాలజీకి కూడా రెస్పాన్స్ షీట్స్ వస్తాయి. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఓకే, ఇది 35 ఇయర్స్ దాటితే అసలు చాలా జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉండట్లేదు పెట్టడానికి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 35 ఇయర్స్ అబవ్ దాటిన వాళ్ళు నాలాగా చాలా జాబ్స్కి ఎలిజిబిలిటీ కోల్పోయారనమాట. వాళ్ళు ఇంకా డిఎస్సి మీద మాత్రమే కూర్చుని చదివారు. సో వాళ్ళకి మాత్రం నిజంగా ఇది టఫ్ టైము. సో రెస్పాన్స్ షీట్స్ త్వరగా ఇస్తే బాగుండు. దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఆ రోజున రెస్పాన్స్ షీట్స్ చూసుకున్న రోజున ఇన్ని వస్తున్నాయి మేడం అని మెసేజ్ చేయండి. దాన్ని బట్టి మనకి ఎవరికి మీ జిల్లా, మీ మార్కులు కామెంట్ చేశారనుకోండి, ఆ రోజు ఒక వీడియో చేస్తాను, దాంట్లో కామెంట్ చేయండి. అప్పుడు దాన్ని బట్టి మీ జిల్లాలో ఎవరెవరు ఎన్ని పెట్టారో అర్థమవుతుంది, కొంచెం హయ్యెస్ట్ మార్క్స్ అర్థమవుతాయి. ఓకేనా. 35 ఇయర్స్ దాటితే నిరుద్యోగ భృతికి కూడా పనికిరావన్నమాట. మన నిరుద్యోగ భృతికి ఈసారి వస్తుందంట, ఇంకా రాలేదు. ఆ భృతికి పెట్టుకోవడానికి 3,000 రూపాయలట. 3,000 ఇవ్వడానికి కూడా 35 ఇయర్స్ బిలో ఉండాలట. దాటితే పనికిరావన్నమాట. ఇటు నిరుద్యోగ భృతికి పనికిరాక, ఇటు డిఎస్సికి పనికిరాక మన పరిస్థితి చూడండి ఒకసారి. చూడాలి, అందరికీ జాబులు రావు కదా. దీంట్లో అదృష్టవంతులకి, కొంత బాగా కష్టపడిన వాళ్ళకి, ప్లస్ లాస్ట్లో లక్ కలిసి వచ్చిన వాళ్ళకి మాత్రమే జాబులు వస్తాయి. అది మాత్రం నిజము. చూద్దాము. నేను కూడా రిజల్ట్ కోసమే ఆశగా ఎదురు చూస్తున్నాను. రెస్పాన్స్ షీట్ చూసుకుని తర్వాత రిజల్ట్ కోసం వెయిట్ చేద్దాము.
ఓకేనా? అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.